దెబ్బడిపోయింది బాబాయ్. సేనాస్థానంతో కకృతికి పోయి డబ్బులన్నీ పోగొట్టుకున్నారు. కూలర్, వాషింగ్ మిషన్, ఏసీ మొత్తం 40,000కి ఇస్తా అంటున్నాడు. ఏం సౌండ్ వస్తుంది? అరే బాల్ పగిలిపోయిందిరా, కొత్త బాల్ తెచ్చుకున్నావా? అరే పగిలింది కొంచెమేరా, అది మొత్తం 2 ముక్కలు అయిన తర్వాత చూద్దాంలే. వీడి పేనాసడం తెలుసుకోడా, కొత్త బాల్ కొనమని చూడు, నన్నాలి. దాకా కొత్త బాల్ అంటూ ఉంటాడు, ఏదో డబ్బులు తయారుగా వచ్చాడు. బాలేరా ఊరుకోవా, ఇంకా పగలలేదు, 2 ముక్కలు అని. అరే ఇదెవరో వాట్సాప్ లో పెట్టారా, దగ్గర ఉన్న ఫర్నిచర్, ఫ్రిడ్జ్, కూలర్, వాషింగ్ మిషన్, ఏసీ మొత్తం 40,000కి ఇస్తా అంటున్నాడు. అవునా? అవన్నీ ఫేక్ రా, అన్ని నమ్మకం. నీకు అసలే ఆశ ఎక్కువ, చెప్పేది నువ్వు తొందరపడి డబ్బులు కొట్టమాకు. సర్లే, వీళ్ళకి చెప్పడమే నా తప్పు. మనం వద్దని చెప్పినా ఎండో ఇసినారు, ఏదో ఒకటి చేసినా చేస్తాడు. హలో సార్, సురేంద్ర సింగ్ గారా మాట్లాడేది? హాజీ అవును సార్, నేను మీరు వాట్సాప్ లో పెట్టిన మెసేజ్ చూశాను. ఆ ఫర్నిచర్ కొందాం అనుకుంటున్నాను సార్. సార్ అది మీరు ఆ ఫర్నిచర్ నాకు ఎలా పంపిస్తారు సార్? మీరు డబ్బు ఇచ్చినాక నాది కొరియర్ చేస్తుంది, మీకు నేను ఒక స్కానర్ పంపుతుంది, మీరు ఓకే పేమెంట్ సార్. చేసిన తర్వాత నాది పార్సిల్ చేస్తుంది. ఓకే సార్. సార్ ఇప్పుడే పంపిస్తాను సార్ అమౌంట్. స్కానర్ పంపినది చూడండి. సార్ వచ్చింది సార్, స్కాన్ చేస్తున్నాను సార్. సార్ అమౌంట్ సెండ్ అయింది సార్. ఓకే బడియా. ఈ కుళ్ళేదవులు ఫ్రాడ్ అన్నారు కదా, రేపు వీళ్ళకి షాక్ ఇస్తాను. అవును, నేను అడిగి డబ్బులు పంపించేశాను, నా అడ్రస్ ఇవ్వలేదు, అతను ఎలా కొరియర్ చేస్తాడు నాకు? ఏంటి ఫోన్ కలవట్లేదు, వాట్సాప్లో కూడా సింగిల్ టిక్ పడుతుంది ఏంటి? ఏంట్రా ఏమైంది? దెబ్బడిపోయింది బాబాయ్. ఏమైందిరా? మీరు ఫ్రాడ్ అని చెప్పారు కదా, నేను వినకుండా బుక్ చేశాను. అరే ఆడు స్కానర్ పంపిస్తే దానికి డబ్బులు కూడా అమౌంట్ పంపించేసాను, 40,000. స్థానంతో కకృతికి పోయి డబ్బులన్నీ పోగొట్టుకున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే వెంటనే 1930 కాల్ చేసి సైబర్ కంప్లైంట్, ఈ డబ్బులు నీకు వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.